కె విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ మన తెలుగు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన పేరు. ఎందుకంటే ఆయన తన సినిమాల ద్వారా మన తెలుగు వారికి ఎన్నో అద్భుతమైన మరపురాని జ్ఞాపకాలను మిగిల్చారు. మొత్తానికి ఆయన ఒక 40-50 సినిమాల దాకా దర్శకత్వం చేసినా కూడా 1980 వరకు తీసిన సినిమాలన్నీ ఒక లెక్క, 80 నుంచి తీసిన సినిమాలన్నీ ఒక లెక్క. అది ఎందుకు చెప్తున్నానంటే అప్పటిదాకా చెల్లెలి కాపురం, శారద, జీవన జ్యోతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసిన విశ్వనాథ్ గారు 1980లో శంకరాభరణం అనే ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని అందించారు. ఈ సినిమా ఏం నడుస్తుందిలే అనుకున్న వాళ్ళందరికీ ఒక ధీటైన సమాధానం ఇచ్చింది. 1 సంవత్సరం కాలం పాటు నడిచింది. ఆ తర్వాత వరుసగా సప్తపది, సాగర సంగమం, శుభలేఖ, స్వర్ణకమలం, స్వాతికిరణం, శృతిలయలు ఇలాంటి అద్భుతమైన సినిమాలు మనకి ఇచ్చారు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో స్క్రీన్ ప్లే రైటింగ్ వర్క్షాప్ అటెండ్ అవుతున్నప్పుడు RFCలో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. అప్పుడు అర్థమైంది ఇన్ని గొప్ప సినిమాలు తీసిన మహానుభావుడికి మళ్ళీ ఇంకా నేర్చుకోవాలనే కుతూహలం ఎంత ఉందో కదా అని అనిపించింది. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా సింపుల్గా ఒక కథలాగా రాసుకుంటూ వెళ్ళారంట అంతే. ఈ 9 యాక్ట్ స్ట్రక్చర్ అని, లేకపోతే బీట్స్ అని, లేకపోతే ఇంకోటి అని స్క్రీన్ ప్లేకి సంబంధించిన బోల్డ్ అనే పుస్తకాలు, ట్రైనింగ్ సెషన్స్ ఇవేవి ఆయన అటెండ్ అవ్వలేదు. ఆయన సింపుల్గా ఒక కథని బలంగా చెప్పాలనుకున్నప్పుడు ఆ కథని కథగానే రాసుకుంటూ వెళ్ళిపోయారు. అంతేగాని ఈ స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్ పేరిట 3 యాక్ట్ స్ట్రక్చర్ అని, బీట్ స్ట్రక్చర్ అని ఇలా ఏటిల్లో కూడా వాటిని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయలేదు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఒక మంచి కథ ఉంటే ఆ తర్వాత దాన్ని ఒక స్ట్రక్చర్లో కూర్చోబెడితే జనరంజకంగా మలచవచ్చు. అంతేగాని కేవలం చదువుకున్న స్క్రిప్ట్ రైటింగ్ టెక్నిక్స్ వాడి ఒక సినిమా దిద్దామంటే కుదరదు. అందుకు కె విశ్వనాథ్ గారి ఒక బలమైన ఎగ్జాంపుల్.